విమర్శలు, ఆరోపణలు ఎన్నో వచ్చాయి. అయినా ఎదుర్కొన్నారు. నిరుద్యోగుల తరపున నిలబడ్డారు. సో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనే విషయంలో ప్రతిసారి మీరు ప్రస్తావిస్తూనే వస్తున్నారు. మీ వాయిస్ వినిపిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే నిలబెట్టుకోలేకపోతుంది అన్న విషయంలో నిరుద్యోగులు చేస్తున్న దానికి మీ సపోర్ట్ ఎలా ఉంది? ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి? మేడం, ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన సందర్భంలో నేను కూడా కాంగ్రెస్ పార్టీకే స్వచ్ఛందంగా ఓటేయాలా, ఇష్టం ఉన్నా లేకున్నా ఓటేయాలా. మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి. టీఆర్ఎస్ పార్టీ సరిగ్గా ఇవ్వలేకపోయింది, పేపర్లు గందరగోళం వచ్చినాక దాని నేపథ్యంలో వాళ్ళకి వ్యతిరేకంగా అన్నీ కొట్లాడినాం. ఇవాళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తర్వాత కూడా మళ్ళీ కొట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు ఏమన్నారు, ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు. డిసెంబర్ 9 నాటికి 2024 డిసెంబర్ 9 నాటికి మనకు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు కంప్లీట్ కావాలి. కానీ వాళ్ళ చెప్పిన లెక్క ప్రకారం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన అధికారిక నోటిఫికేషన్లు 12,000 ఉద్యోగాలకు వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి అధికారిక నోటిఫికేషన్ల ప్రకారం 5,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఇంకా 195,000 ఉద్యోగాలు బాకీ ఉన్నారు. అవి ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వాలు ఏవైనా నయవంచన గురవుదేవారు అంటే విద్యార్థులే నయవంచన గురవుతున్నారు. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ కూడా మేము అధికారంలోకి వస్తే, తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం అని చెప్పారు. ఇంటికో ఉద్యోగం కాదు కదా, మండలానికి ఉద్యోగం వచ్చినట్టుగానే. కాకపోతే వాళ్ళు పోలీస్ రిక్రూట్మెంట్లో ఒక 50,000 ఉద్యోగాలు 3 నోటిఫికేషన్ ద్వారా నింపారు. ఎంతో కొంత నింపారు, నింపలేదు అనట్లేము. కాబట్టి నేను ఏమంటున్నామంటే, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిరా వాళ్ళు వదిలిపెట్టండి. వాళ్ళు బాగలేదని మిమ్మల్ని ఎన్నుకున్నాం. వాళ్ళు బాగలేదని మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ మీద ఇంకా విమర్శలు ఎందుకు? వద్దనే మనం పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో నిరుద్యోగుల పాత్ర ప్రముఖమైనది. కానీ నిరుద్యోగుల తరపున మేము అడుగుతున్నామంటే, మీరు ఇస్తా అన్న ఉద్యోగాలు అడుగుతున్నాం, కొత్త ఉద్యోగాలు ఏం అడుగుతలేదు. వాళ్ళు జూన్లో ఫేజ్ 1, డిసెంబర్లో ఫేజ్ 2, 2 రకాల ఫేజ్ 2 అని చెప్పేసి ప్రతి ఎగ్జామ్కి తేదీ ఇచ్చారు. మళ్ళీ తేదీ ఇచ్చినాక ఇవాళ మళ్ళీ త్వరలో అంటే ఎట్లా? వాళ్ళు ఏమంటారు, కోర్టులో కేసు ఉంది అంటారు. కోర్టులో కేసు ఉన్నది ఒకే ఒక గ్రూప్ 1 మాత్రమే కేసు ఉంది. ఇవాళ డిఎస్సికి ఏం కేసు ఉన్నది? ఇవాళ పోలీస్ రిక్రూట్మెంట్ కోసం ఏం కేసు ఉన్నది? ఏ కేసు లేదు. మీరు చెప్పినటువంటి 2 లక్షల ఉద్యోగాలలో ఒక గ్రూప్ 1కి మాత్రమే కేసు ఉంది. అది కూడా పాత నోటిఫికేషన్. పాత నోటిఫికేషన్లో కొత్త నోటిఫికేషన్ ఏం సంబంధం లేదు. కాబట్టి తక్షణమే ఇవాళ మీరు మీ ఎన్నికల కోసం ఎన్నికల నోటిఫికేషన్ వేసుకోండి. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ముందుకు పోతామని చెప్పేసి మంత్రుల ప్రకటనలు వస్తున్నాయి. ఆ ప్రకటన రాకముందే, స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన రాకముందే నిరుద్యోగులకు సంబంధించి ఇవాళ జీపీఓ 7,404 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. పాతోళ్ళని కొంతమంది తీసుకున్నారు. వాళ్ళు ఓంగా 7,404 పోస్టులుగా లెక్క తేలింది. అవన్నీ ఇస్తామని చెప్పండి. ఇవాళ మొన్నటిదాకా గ్రూప్ 2 రాశారు, ఉద్యోగాలు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు తక్షణమే నోటిఫికేషన్ వస్తే ఇన్ని రోజులు చదివిన వాళ్ళు అదే వేడి మీద ఒక జీపీఓ నోటిఫికేషన్ వస్తే చదువుకుంటారు. ఇవాళ పోలీస్ రిక్రూట్మెంట్ ఆగిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే గత గవర్నమెంట్ నోటిఫికేషన్ వేసి ఫిలిమ్స్ రాసి గ్రౌండ్ చేసి మెయిన్స్ ఎగ్జామ్ పెట్టి ట్రైనింగ్ పెట్టేసారి 2 ఏళ్ళు అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 18 ఏళ్ళు అవుతుంది. అంటే పోలీస్ రిక్రూట్మెంట్ జరిగి దాదాపుగా నోటిఫికేషన్ వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. మరి 3 ఏళ్ళు అయింది కదా, అధికారంలోకి వచ్చినాక అన్ని ఇస్తామని మీరే చెప్పారు. మీరు ఇచ్చిన హామీనే. మరి ఇవాళ రాహుల్ గాంధీ గారిని ఆర్టిస్ట్ క్రాస్ రోడ్కి విద్యార్థులు రమ్మంటే వచ్చిర్రా? రాహుల్ గాంధీ గారు ఎన్నికల కోసం వచ్చిర్రా? ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ చేశారు. అలాగే రేవంత్ రెడ్డి గారు సోమాజుడు ప్రెస్ క్లబ్లో ఒక కేసీఆర్ ఒక్క ఉద్యోగం పోగొడితే మీ అందరికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని స్పష్టంగా చెప్పారు. వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి, మాకు ఉద్యోగాలు వస్తలేవు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉద్యోగాలు వచ్చినాయి. కాబట్టి నేను ఏమంటున్నాం, మేము పార్టీ మీద విమర్శ చేయట్లేం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయట్లేం. మేము ఏమంటున్నాం, మీరు ఇస్తున్నటువంటి తక్షణమే ఆ 2 లక్షల ఉద్యోగాల ప్రకటన ఇవ్వండి. 2004 డిసెంబర్ 9లోకి ఇస్తా అన్నారు. కనీసం 2025 డిసెంబర్ 9లో ఇవ్వండి. వాళ్ళు ఎస్సీ వర్గీకరణ అయిపోయి కూడా 3 నెలలు అవుతుంది. ఎస్సీ వర్గీకరణ అనేది ఒక 3 నెలలు ఆపారు. 3 నెలలు అయిపోయింది. ఇప్పుడైనా నోటిఫికేషన్లు ఇవ్వండి. మరి ఏ నోటిఫికేషన్ లేకుండా త్వరలో అనే పదం ఎందుకు వస్తుంది? త్వరలో అనే పదాన్ని ఫుల్ స్టాప్ పెట్టండి. ఎందుకంటే మీరే తేదీలు ఇచ్చారు, మీరే ఫేజ్ 1 అన్నారు, మీరే ఫేజ్ 2 అన్నారు, జూన్ 5 తారీఖు అన్నారు, సెప్టెంబర్ అన్నారు, ఆగస్టు అన్నారు. అన్ని లెక్కలు మీరు చెప్పారు. అన్ని లెక్కలు చెప్పినాక, అన్ని వివరాలు ఉన్నాక, 2 లక్షల ఉద్యోగాల ప్రణాళిక ఉన్నాక, ఆర్థిక శాఖ ఆమోదం పొందినాక, అన్ని వ్యవస్థలు అడిగి ఉన్నాక మళ్ళీ త్వరలో అనే పదం ఎందుకు వస్తుంది? కాబట్టి మీరు ఇచ్చిన హామీని మీరు నిలబెట్టుకోవాలన్నటువంటి ఉద్దేశంతో రేపు ఇందిరా పార్క్ వద్ద మహాగర్జన నిర్వహిస్తా ఉన్నాం.
ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమో లేదా ఇంకో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన పార్టీకి వ్యతిరేకం, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. నిరుద్యోగులకు సంబంధించిన హక్కుల కోసం, నిరుద్యోగులకు మీరు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాల సాధన కోసం మహాగర్జన నిర్వహిస్తున్నాం. మా సభ ద్వారానైనా ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగితే, నోటిఫికేషన్లు వస్తే విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉంటున్న నేపథ్యంలో వాళ్ళ తరపున మేము కొట్లాడుతున్నాం. కాబట్టి ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేస్తే విద్యార్థులందరికీ న్యాయం జరుగుతుంది. వాళ్ళ ఏ లైబ్రరీ పోయినా 200 మంది 300 మంది చదువుకుంటున్నారు. మరి నోటిఫికేషన్ లేకుండా చదివితే ఎట్లా? లేకపోతే మేము ఇవ్వం. 2029 మళ్ళీ ఎలక్షన్ టైంలో మాత్రమే నోటిఫికేషన్లు ఇస్తాం. మేము ఇచ్చేది లేదు, మా దగ్గర ఆర్థిక బడ్జెట్ లేదు, మా వల్ల కాదని స్పష్టంగా క్లియర్ చెప్పండి. అప్పుడు అన్ని లైబ్రరీలు తాళం వేసుకొని వేరే వాడు పని ఉద్యోగం చేసుకుంటాడు. ఇవాళ ఒక అమ్మాయి కలిసింది, సార్ నోటిఫికేషన్లు వస్తేవో రావో, ఇవాళనే ఒక ఆడ ఫిల్మ్ స్టూడియో ఉంది, ఆ ఫిల్మ్ స్టూడియోలో వాళ్ళు ఇవాళ నాకు పైసలు కష్టమవుతున్నాయి, ఇవాళ రిసెప్షనిస్ట్గా జాయిన్ అయినా సార్, ఎప్పుడు వస్తాయి సార్ ఉద్యోగాలు అని చెప్పేసి నన్ను పట్టుకొని అడిగితే ఏం చెప్పేటట్టు లేదమ్మా అని చెప్పి సమాధానం చెప్పాల్సిన ఒక పరిస్థితి ఉంది. లేదా ఇవ్వనని చెప్తే అట్లా ఉద్యోగాలను చేసుకుంటారు కదా. ఏదో కూడా క్లారిటీ చెప్పండి. ఇగో డేట్లు ఇస్తాం, ఇయర్ క్యాలెండర్ 2 సార్లు ఇచ్చారు, 2 సార్లు ఇయర్ క్యాలెండర్ ఎటుపోయింది? మీ ఎన్నికల మేనిఫెస్టో ఎప్పుడైంది? భగవద్గీత అంటున్నారు మీ ఎన్నికల మేనిఫెస్టోని, మీ భగవద్గీతను మీరే చింపేస్తారా? అట్లనే చింపేసి మా వల్ల కాదు మేము ఇవ్వలేము, ముఖ్యమంత్రి ఏమంటే నన్ను కోసుకొని తిన్న రూపాయి లేదంటాడు. మరి అలా ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చే ముందు నీ బడ్జెట్ ఎంత, రెవెన్యూ లోటు ఎంత, పన్నుల ద్వారా ఎంత వస్తుంది, ఏ పన్నుల ద్వారా ఎంత వస్తుంది, ఇన్కమ్ ఎంత, అవుట్ గోయింగ్ ఎంత, పెన్షన్లు హామీలు ఇచ్చారు 7,000 పెన్షన్లు పెంచుతామన్నారు, 7,500 రైతు బంధు ఇస్తామన్నారు. ఇవన్నీ ఇచ్చే ముందు, హామీలు ఇచ్చే ముందు రాష్ట్ర బడ్జెట్ యొక్క ఆర్థిక వ్యవస్థ పైన అవగాహన లేకుండా ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చారా? మీ ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసిన వాళ్ళకన్నా అవగాహన లేకుండా ఎన్నికల మేనిఫెస్టో తయారు చేశారా? మీ మేనిఫెస్టోనే మీరు అమలు చేయండి. మీ కొత్త ఉద్యోగం ఒక్కటి అడుగుతలేం. మీరు ఏదైతే మీ యొక్క ఎన్నికల మేనిఫెస్టో 2 లక్షల ఉద్యోగాలు తేదీలు ఇచ్చిరో 2024 పక్కన పెట్టి 2020 అమలు చేయండి. చేస్తే ప్రతి విద్యార్థి చదువుకున్న వాళ్ళకు ఎదురు చూస్తాం. రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 60 లక్షల మందికి మీరు ఉద్యోగాలు ఇవ్వలేరు, 2 లక్షలే ఇస్తారు. మరి 2 లక్షలు పోని మిగతా వాళ్ళకు ఉద్యోగ ప్రణాళిక ఏంటి? ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల ప్రణాళిక ఏంటి? వాళ్ళు హైదరాబాదు నాన్ లోకల్ కబ్జాలు, తెలంగాణ వాడికి ఒక్కడికి ఉద్యోగం వచ్చే ఒక పరిస్థితి లేదు. 1952లోనే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, నాన్ ముల్కి గోబ్యాక్ అని నినదించి ఆంధ్ర వాళ్ళతో మాకు పొత్తున్నది అయ్యేలా కొట్లాడినాం. ఇవాళ సాఫ్ట్వేర్ రంగంలో మొత్తం ఆంధ్ర వాళ్ళ కబ్జా పెట్టారు, హైదరాబాద్ మొత్తం నాన్ లోకల్ కబ్జాలో ఉంది. మేమేమంటున్నామంటే ప్రభుత్వ రంగంలో ఏవైతే 95%, 5% రిజర్వేషన్ పెట్టారో ప్రైవేట్ రంగంలో కూడా 95% ఇవ్వండి. ఒకవేళ మాకు టాలెంట్ లేదని మీరు భావిస్తే, స్కిల్ కనుక లేదని భావిస్తే స్కిల్స్ నేర్పండి. లాంగ్వేజ్ లేకపోతే లాంగ్వేజ్ నేర్పించి ఉద్యోగాలు ఇవ్వండి. ఎందుకు మన రాష్ట్రంలో మన తెలంగాణ బిడ్డలకు ఉద్యోగం రానప్పుడు ఈ హైదరాబాద్లో వాళ్ళ పరిశ్రమలు ఉంటేంది, ఉండకపోతేంది? పరిశ్రమ కోసం భూమి ఇస్తున్నారు, పరిశ్రమల కోసం నీళ్ళు ఇస్తున్నారు, ప్రభుత్వాలకు వెళ్ళి రాయితీలు పొందుతున్నాయి, ఇక్కడ మార్కెట్ని వాడుకుంటున్నారు. అన్ని వాడుకొని తెలంగాణ బిడ్డకు ఉద్యోగం ఇవ్వమంటే ఇవ్వని ఒక పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మా ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఇస్తారా, ప్రైవేట్ రంగంలో ఇస్తారా, ఎక్కడ ఇస్తారో చెప్పండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 1,00,000 ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ఇచ్చామంటే సంతోషమే. మరి ఏ కంపెనీలు ఇచ్చారు? పలానా కంపెనీలో 3,500 ఉద్యోగాలు ఇచ్చినాం, పలానా కంపెనీలో 6,000 ఉద్యోగాలు ఇచ్చినాం, పలానా కంపెనీలో 10,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఎస్సీలకు ఇచ్చినాం, బీసీలకు ఇచ్చినాం. ఒక పెద్ద పేపర్ ప్రకటన ఇవ్వండి. మీరు ఆ నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఆ నియామక ప్రక్రియకు సంబంధించి పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో, ఈనాడు పెద్ద ప్రకటనలు ఇచ్చారు కదా. 1,00,000 ఉద్యోగాలు ఇచ్చి మీరు నిజమైతే ఏ కంపెనీలో ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చారు? అసలు తెలంగాణ వాళ్ళకి ఇచ్చారు, ఆంధ్రలోకి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారో ఒక పేపర్ ప్రకటన ద్వారా 1,00,000 ఉద్యోగాలు రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు నిరుద్యోగుల పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మహాగర్జన చేస్తాం. అయినా లొంగి రాకపోతే 33 జిల్లాలో ఉన్నటువంటి లైబ్రరీల కేంద్రంగా ఆమరణ నిరాహార దీక్షలు మొదలు పెడతాం. మొత్తం మీద మా 2 లక్షల ఉద్యోగాల సాధన కోసం ప్రతి విద్యార్థి నడుము గట్టి ముందుకు నడుస్తాడు. ఆ హక్కులని సాధించుకుంటామని చెప్పి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. రైట్, ఓకే. సో మానవతరాయ్ గారు, ఉద్యోగాలకు సంబంధించి అంటే నిరుద్యోగుల ప్రతినిధిగా జనార్దన్ గారు ఏం చెప్పారో విన్నాము. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీనివాస్ గారు, అలాగే ఒక గురువుగా ప్రొఫెసర్గా అశోక్ గారు వర్షిండు. మొత్తం అన్ని విన్న తర్వాత ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో అవి మీకు కూడా తెలుసు. నిజానికి నిరుద్యోగ జేఏసీ అని స్థాపించింది మీరే. నిరుద్యోగ